అన్నమయ్య జిల్లా రాయచోటిలో భారీ వర్షాల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ కలిసి పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున 5 లక్షల ఆర్థిక సహాయం అందించారు. దీనికి అదనంగా మండిపల్లి నాగిరెడ్డి ట్రస్ట్ ద్వారా తక్షణ సహాయంగా ఒక్కో కుటుంబానికి 1 లక్ష అందజేశారు. సెప్టెంబర్ 19న భారీ వర్షానికి గల్లంతైన బాలిక యామిని కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించారు. అదేవిధంగా ఎస్ఎన్ కాలనీలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులను కూడా ప్రగాఢ సానుభూతి తెలిపారు. అయితే ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షాల వల్ల రాయచోటి పట్టణంలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి భారీ వర్షం కురవడంతో 4 ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దానికి శాసనసభ్యునిగా, మంత్రిగా నేను అలాగే మా ప్రభుత్వం కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాం. ఇది ఊహించని సంఘటన. ఆ కుటుంబాలకు, వాళ్ళ బంధువులందరికీ ప్రభుత్వం తరఫున సానుభూతి తెలియజేస్తూ ప్రభుత్వం మీ వెంటే ఉంటుందని మేము చెప్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గౌరవ కలెక్టర్ గారు తక్షణమే స్పందించి ఒక్కొక్క ప్రాణాలు కోల్పోయిన కుటుంబానికి 5 లక్షల రూపాయలు డిజాస్టర్ మేనేజ్మెంట్ ద్వారా అప్పటికప్పుడే శాంక్షన్ చేయడం, ఈరోజు పొద్దున్నే ఆ కుటుంబాలకు 5 లక్షల రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగింది. అలాగే నా తరఫున మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక్కొక్క ప్రాణం కోల్పోయిన వారికి 1 లక్ష రూపాయలు ఇస్తున్నామంటే 6 లక్షల రూపాయలు ఒక్కొక్క ప్రాణం కోల్పోయిన మనిషికి ఇవ్వడం జరిగింది. మేము ఒకటే ప్రజల్లో కోరుకుంటున్నాం, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు, వర్షాలు పడినప్పుడు కానీ ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు అందరూ జాగ్రత్తగా ఉండాలి.